హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఇది వచ్చేసి దుబాయ్లో సెకండ్ డే. మార్నింగ్ 9 అయింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండింది మేమున్న హోటల్లో. ఏమున్నా ఒకటి ఓపెన్ చేయండి. ఫ్రెంచ్ టోస్ట్, చికెన్ సాసేజ్, పరాటా ఉంది కదా, ఆలూ కర్రీ అన్ని మిక్స్ పెడతారు. నూడిల్స్, చికెన్ నగ్గెట్స్, ఓట్స్. దుబాయ్లో 8 days ఉన్నాం కదా, ఫుడ్ అయితే ఏ ప్రాబ్లం రాలేదు, చాలా బాగుంది. సో బయట తిన్నప్పుడు హోటల్స్లో కానీ ఎక్కడ చూసినా మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో కంపల్సరీ వాళ్ళు యాడ్ చేస్తారు. ఎక్కువ ఇండియన్స్ కూడా వస్తూ ఉంటారు కదా, అందుకని. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే మేము తిరిగిన ఏరియాస్లో స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్కడ చూడలేదు. బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్, మాల్స్లో అలా తినేవాళ్ళము. 9:30కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. హోటల్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి నేను గిరి బయటకు వచ్చాము. భువన్ అయితే టీవీ చూసుకుంటున్నాడు హోటల్లోనే. డైరా అని ఏరియాలో మేమున్న హోటల్లో 4 days ఉన్నాం కదా. హోటల్ నేమ్ వచ్చేసి రాయల్ కాంకర్డ్. ఈ గ్లాస్ బిల్డింగ్ ఉంది చూడండి, ఇది అనమాట హోటల్ వచ్చేసి. సో ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది కదా, ఫ్రెష్ అయ్యాక ఏరియా చూద్దామని ఇలా బయటకు వచ్చాము. నేను గిరి కొద్దిగా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. దుబాయ్ మనం బెస్ట్ సీజన్ ఏంటంటే విజిట్ చేయాల్సింది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు చాలా బాగుంటుందంట. హోటల్స్ కాస్ట్, ఫ్లైట్ కాస్ట్ కానీ ఏదన్నా మనం రైడ్స్ ఏదైనా ట్రై చేస్తున్నా అన్ని కంప్లీట్ చేంజ్ చేసేస్తారు. ఎందుకంటే సీజన్ కదా, వాళ్ళు ఇంక్రీజ్ చేసేస్తారు. ఈ ఏరియా అయితే పర్లేదు, బాగానే ఉంది, చూసి తీసుకోవాలి. కొన్ని హోటల్స్ బాగున్నాయి అనుకుంటాము, తర్వాత వెళ్తే అక్కడ నార్మల్గా ఉంటాయి. ఇదైతే పర్లేదు, మేమున్న హోటల్ బాగుంది. చూడండి సరౌండింగ్ ఏరియాస్ కూడా ఈ విధంగా ఉన్నాయి. రోడ్స్ కానీ ఇదంతా చాలా క్లీన్గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు రూల్స్ కూడా బాగా ఫాలో అవుతూ ఉంటారు, ట్రాఫిక్ రూల్స్ ఇవి. మేము రైనా టూరిజం వాళ్ళది ప్యాకేజ్ తీసుకున్నాము. ఫ్లైట్స్, హోటల్స్ అవి మేము ఓన్గా బుక్ చేసుకున్నాము. మేము ప్యాకేజ్ తీసుకున్నాం కదా, వాళ్ళు డైలీ కార్ పంపిస్తారు. ఏమేమి చూడాలి అన్నది లిస్ట్ కూడా ఉంటుంది. డైలీ మనం చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ టికెట్స్ బుక్ చేసి మనకు వాట్సాప్ చేస్తూ ఉంటారు. సో మనల్ని అక్కడ ఆ ప్లేస్లో డ్రాప్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అయింది, కింద కార్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. దుబాయ్లో సెకండ్ మేము చూస్తున్నది డెజర్ట్ సఫారీ. సో 2 o'clock కార్ పంపించారు. కిందికి వెళ్తున్నాము, కార్ డ్రైవర్ కింద వెయిట్ చేస్తున్నాడు. దుబాయ్లో అన్నిటికంటే బెస్ట్ అనమాట, ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. చాలా బాగా అనిపించింది ఈ సెకండ్ డే. ఫుల్ డీటెయిల్ వీడియో పెట్టాను నేను, చూడండి ఎలా ఎంజాయ్ చేసామన్నది. डेजर्ट में पहुंचेगा, उधर टायर्स का हवा वगैरह निकालेगा, फिर उसके बाद हम लोग कैंप जाएगा. क्या क्या एक्टिविटीज है उधर? बगीचा, कैमल राइडिंग है, क्वाड बाइक है, बगी है, ईगल के साथ, यूएई नेशनल बर्ड के साथ पिक्चर्स बना लीजिए. टाइम वेस्ट नहीं करना, जो एक्टिविटी करना है वो कर लीजिए, क्योंकि टाइम शॉर्ट होता है, एक्टिविटी ज़्यादा होता है. अब जल्दी आए, बाद में ये सब गाड़ियाँ आ रही हैं, उधर बहुत ज़्यादा ट्रैफिक हो जाएगा. सब लोग जब आता है ना तो वो बिजी हो जाता है, फिर लाइन बन जाता है. इसलिए अगर आपको बगी चलाना है तो पहले बगी चला लो, वो ईगल के साथ पिक्चर्स बना लो. लोग अगर लेट होंगे तो इवनिंग में फिर सनसेट लेट हो जाता है, इसलिए एक्टिविटीज़ हैं वो पूरा कर लीजिए. డైలీ వీళ్ళు కార్ పంపించడం మాకు సపరేట్గా పంపిస్తారు. ఈరోజు డెజర్ట్ సఫారీకి ఇంకొక 2 persons వేరే ఫ్యామిలీ యాడ్ అయ్యారు. ఈరోజు ఒక్కరోజు షేరింగ్ అని చెప్పారు. నేను తీసుకున్న ప్యాకేజ్ రైనా అని చెప్పా కదా, వాళ్ళది దుబాయ్లో ఫేమస్. ఇది ఇప్పుడు తీసుకెళ్లేది కూడా వాళ్ళ ఓన్ డెజర్ట్ క్యాంప్ ఇది. తర్వాత కార్స్ కానీ ఇవన్నీ వాళ్ళ ఓన్ ఉంటాయి, వెహికల్స్. ఫస్ట్ అక్కడ డెజర్ట్ క్యాంప్ దగ్గర కొన్ని రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేశాక మళ్ళీ నైట్ క్యాంప్ దగ్గర తీసుకెళ్తారు. ఈ డ్రైవర్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అంట, 30 years నుంచి వర్క్ చేస్తున్నాడంట. ఏంటంట జస్ట్ అది కట్టుకోవడమా, డ్రెస్ అవసరం లేదు కదా. కట్టుకోరా, బాగుంటుంది, నువ్వు కట్టుకో చాలు. కానీ
పడుతుంది కదా కళ్ళల్లో. భలే ఉన్నాయి అవి. భువన్ చాలా అనుకున్నాడు క్వాడ్ బైక్ ఇవన్నీ సపరేట్గా డ్రైవ్ చేద్దామని, బట్ 14 years నాట్ అలౌడ్ అంట. కంపల్సరీ 16 years ఏజ్ ఉండాలంట. పెన్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. ప్లేసెస్లో ఏమైనా అలౌ చేస్తారేమో కానీ, సో ఇక్కడైతే వీళ్ళు కంపల్సరీ ఏజ్ చూస్తామన్నారు. ఈవెన్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలన్నారు. బట్ సీజన్ ఏమో తెలియదు కానీ ఏదైనా ట్రై చేయాలన్నా చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ క్వాడ్ బైక్ కానీ బార్గీ ఇవి 30 minutes డ్రైవ్కి వాళ్ళు 500 AED ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ రూపీస్లో 10,000 దాకా పడుతుంది. ఫస్ట్ భువన్ వాళ్ళు ఈ క్వాడ్ బైక్ ట్రై చేద్దామని కూర్చున్నారు. తర్వాత మళ్ళీ బార్గీకి చేంజ్ అయ్యారు. కానీ క్వాడ్ బైకే బాగుంది చూడ్డానికి. ఏదో కన్ఫ్యూజ్ అయ్యాము, బట్ రెండు సేమ్ కాస్టే క్వాడ్ బైక్ బార్గీ. నేనే కన్ఫ్యూజ్ చేశా. తర్వాత భువన్ కూడా వాళ్ళ ఫాదర్ పక్కన కూర్చోవచ్చు అని చెప్పేసి ఇది బార్గీ ప్రిఫర్ చేశాడు. కానీ బైక్ చూడడానికి స్టైల్గా బాగుంది. ఇక్కడ నుంచి ఈ వెహికల్లో మేము సన్సెట్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇదంతా డెజర్ట్లో అనమాట. మనకి ఇదే ఎక్స్పీరియన్స్ మనం చేయాల్సింది. చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే షౌట్ చేస్తూనే ఉన్నాను. మార్నింగ్ మాకు పిక్ చేసుకున్న డ్రైవరే ఇప్పుడు రైడ్ చేసేది కూడా. ఇదైతే మళ్ళీ సపరేట్గా ఏం ఛార్జ్ చేయరు. మనం ప్యాకేజ్ తీసుకున్నాం కదా, దాంట్లోనే వస్తుంది. అయ్యో కారు ఇరుక్కుపోయింది అక్కడ చూడు. Good evening to you, Big 106.2 पे आप हैं। Anyway, I'm sure बहुत सारी जगहों पे पार्टीज हो रही होंगी या फिर आप होंगे अगर हाउस पार्टीज में जा रहे हैं तो कुछ गानों का मैं कुछ
సన్సెట్ పాయింట్. నేనైతే కంప్లీట్గా వెహికల్ అయితే అరుస్తూనే ఉన్నాను. అంత ఇదిగా అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చాము. మేము వచ్చేసరికి సన్సెట్ అవుతూ ఉంది. ఫొటోస్ అవి తీసుకొని కొద్దిగా 5 minutes అలా కూర్చున్నాము. తర్వాత మళ్ళీ వెంటనే ఆ వెహికల్లోనే రేయాన్ వాళ్ళది డెజర్ట్ క్యాంప్ ఉంటుంది, సో అక్కడికి వెళ్తాము. నాకు తెలిసి వీళ్ళవైతే 100sలో ఉన్నాయి వెహికల్స్. సో అందరు స్టార్ట్ అవుతున్నారు డెజర్ట్ క్యాంప్ దగ్గరికి. అక్కడ నైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. బార్బెక్యూ, లైవ్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్. జింటూ చూడు. ఇదొక వరల్డ్లా ఉంది ఏకంగా. అక్కడ నిల్చోండి, ఇద్దరికి ఫోటో తీసి. నార్మల్ పాస్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. మేము ప్రీమియం తీసుకున్నాము. ప్రీమియంలో కొంచెం సపరేట్గా మనకు చాలా బాగుంటుంది అరేంజ్ చేయడం కానీ అదంతా సపరేట్ కూర్చోవడం. ప్రీమియం తర్వాత నెక్స్ట్ వచ్చేసి విఐపి అనమాట. ఇది ప్రీమియంది చైర్స్. ఇవి టేబుల్ అవన్నీ రిజర్వ్ చేసి పెడతారు. సో డ్రైవర్ అక్కడికి తీసుకెళ్తున్నాడు. ये आपका टेबल है, ఓకే, ठीक है. वॉशरूम उधर कॉर्नर में है. ठीक है. నాకు ఈసారి స్ప్రైట్ తెచ్చిరా. ఇది మొత్తం విఐపి లాంజెస్ రే. లోపల కూర్చోవచ్చు అంతే. డిన్నర్ అయితే 7కి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఒకసారి చూద్దామని చెప్పేసి ఇదంతా తిరుగుతున్నాము. ఇక్కడ మెహందీ కౌంటర్స్ ఇవన్నీ ఉంటాయి, పెట్టించుకోవచ్చు. నేనైతే ట్రై చేయలేదు. లైవ్లీగా ఉంది ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ ట్రై చేశారు కదా క్వాడ్ బైక్, బార్గీ ఇవన్నీ, వాటికి ఛార్జ్ చేస్తారు సపరేట్గా. రిమైనింగ్ అన్నీ ఇవన్నీ మనకి ప్యాకేజ్లో వస్తాయి. ఇక్కడ బయట క్యామిల్ రైడ్ ఉందంట, అది ఫ్రీనే అంట. బట్ నాకు యానిమల్స్ మీద కూర్చోవడం ఇష్టం ఉండదు, సో అందుకే ట్రై చేయలేదు. ఫ్రీ క్యామెల్ రైడ్ అంట, అందుకే. సో ఇక్కడ బయట ఇలా కొద్దిగా ఫొటోస్ అవి తీసుకున్నాక మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. చాలామంది వచ్చారు. సో ఇంతమంది ఉంటారు అనుకోలేదు. 6:30 అలా అవుతుంది. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఈవెన్ డెజర్ట్ అయినా మనకు అక్కడ హ్యూమిడిటీ లేదు, చాలా బాగుంది క్లైమేట్. అందుకేమో సీజన్ అంటారు ఇది. ఒక పక్క ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ఒక పక్క మనం ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉండొచ్చు. చాలా బాగా అనిపించింది. ప్రోగ్రామ్స్ అంటారా, వాళ్ళకి రిలేటెడ్ కల్చర్వి చాలా చేశారు. తర్వాత బెల్లీ డ్యాన్స్ కూడా. బెల్లీ డ్యాన్స్ వీడియో పెట్టడానికి కొంచెం ఆడుగా ఉంటుంది, అందుకే కొద్దిగానే పెట్టాను. ఫుడ్ ఒకసారి చూడండి. అసలు ఎన్ని వెరైటీస్ అంటే ఎంత చెప్పినా తక్కువే. ఈవెన్ మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, దుబాయ్ వెరైటీస్ అన్నీ ఉంటాయన్నమాట. నాన్ వెజ్ అయితే తినే వాళ్ళకి పండగే.
మొత్తం అందరు తినేసాక నేను వెళ్ళి ఖాళీగా ఉందని కొద్దిగా వీడియో షూట్ చేశాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. అంతమందికైనా సరే వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. అలా 2 అవర్స్ ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఈ ఫైర్ వర్క్స్తో ప్రోగ్రామ్ని ఫినిష్ చేస్తారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. నైట్ 9:30 అవుతుంది. సేమ్ డ్రైవర్ అనమాట. మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సేమ్ వెహికల్ మనతోనే ఉంటుంది. ఈవెన్ సఫారీ కూడా అతనే డ్రైవ్ చేసింది. దుబాయ్ వెళ్ళినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఈ డెజర్ట్ సఫారీ కంపల్సరీ. సో ఇదే అనమాట బెస్ట్ అక్కడ ఉన్న దాంట్లో మనం చూడాల్సింది. చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.